హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మీరు చూస్తున్న గేదెలన్నీ మనకి నల్గొండకి వెళ్తున్నాయండి. నల్గొండ నుంచి వచ్చని చెప్పిన రైతులు ఇంతకుముందు మన దగ్గర 10 గేదెలు తీసుకెళ్ళారు. సో మీరు వీడియోలో చూడొచ్చు రైతు. సో అదే రైతు మళ్ళీ మనకి ఒక 20 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ 10 గేదెలు కొన్నాడు. సో మీరు గేదెలు చూడండి, ప్రతి ఒక్కరు హర్యానాకు వస్తారు, కానీ హర్యానా గేదెలు కరెక్ట్గా అయితే ఎవరు కొన్నారు, ఎవరికి తెలియదు. హైదరాబాద్లో అయితే ఇంకా ఎల్కన్ పిల్లి అంటారు, పిల్లిని ఎల్క్ అంటారు. గేదె మీరు చూడండి, ఎన్ని గేదెలైనా చూడండి హైదరాబాద్లో మీకు నిజమైన హర్యానా గేదె అడర్ క్వాలిటీ ఎట్లుంటాయి మీరు చూడండి. ఎవరు కూడా మీకు చెప్పరు ఇవన్నీ. మా దగ్గర గేదెలు ఉన్నాయి, అవి హర్యానా 1,50,000 1,70,000 రేట్లు మాట్లాడతారు, కానీ మీకు ఒక గేదెని చూపించి దాన్ని నడిపించి దాని ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇయ్యరు. రేట్లు కూడా డైరెక్ట్ యూట్యూబ్లో చెప్పరు. ఎక్కడైనా గుజరాత్ గేదెలు అమ్మేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏం చేస్తారంటే, హైదరాబాద్లో గేదె అమ్మేవాళ్ళు మా దగ్గర గేదెలు ఉన్నాయి కొనుక్కోండి అని చెప్తారు, కానీ ఆ గేదె ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు, అది ఎట్లుంది నడిపించి రేటు చెప్పడము, రైతుకి ఎక్స్ప్లెయిన్ చేయడం. యూట్యూబ్లలో గేదెలు అమ్ముకునే అంత ఇంట్రెస్ట్ గేదె గురించి చెప్పడం ఉండదు. ఎందుకంటే ఒక గేదె వచ్చింది 10 మంది వస్తే 10 మందికి 10 రేట్లు చెప్తారు. 10 రేట్లలో ఎవరెక్క రేటు పెడితే వాళ్ళకి అమ్మేస్తారు. సో మన దగ్గర ఆ పద్ధతి కాదు. మీరు గేదెలు చూడండి, ఇప్పుడు మీరు చూసిన గేదెలన్నీ 1,10,000 నుంచి 1,30,000 మధ్యలో ఉన్నాయి. ఒక 2 గేదెలు వచ్చేసి మనం 1,05,000 కొన్నాము, ఒక 2 గేదెలు 1,10,000 కొన్నాము, ఒక 2 గేదెలు 1,15,000 కొన్నాము, ఒక 2 గేదెలు 1,20,000 కొన్నాం, ఒక 2 గేదెలు 1,30,000 కొన్నాం. సో ఇట్లా అన్ని రేట్లలో రైతుకు 10 గేదెలు కొనడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న గేదె వచ్చేసి 1,17,000 కొన్నా అండి. ఇప్పుడు మీరు చూస్తున్న గేదె, మీ కళ్ళ ముందు ఉన్న గేదె 1,17,000 కొన్నా. పూటకి ఈజీగా ఒక 7 లీటర్ల కెపాసిటీ. అది ఇప్పుడు మనం గేదెలు సమ్మర్లో కొంటున్నాం, ఆ విషయం మర్చిపోకండి. సో మనకు వచ్చేసి మొత్తం మనకి 3 బండ్లు వెళ్తూ ఉన్నాయి. 2 రోజులు నల్గొండకు ఒక బండి బయలుదేరుతుంది, అట్లాగే హైదరాబాద్కి ఒక బండి బయలుదేరుతుంది, మరి మనకు కరీంనగర్కి ఒక 2 బండ్లు బయలుదేరుతాయి. సో ఎవరికైనా హర్యానాలో 5 గేదెలు 10 గేదెలు కావాలంటే హర్యానాకు రండి. ఇంతకుముందు చాలామందికి తెలియకపోతుండే గేదెలు ఎక్కడ కొనాలా ఎట్లా కొనాలని. సో ఎవరైనా సరే కొత్త డైరీ, ఇప్పుడు చాలామంది ఏంటంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ కొద్దిగా డైనోయ్ నుంచి చాలామంది డైరీ ఫాములు పెడతా ఉన్నారు. సో కొత్తోళ్ళకైనా పాతోళ్ళకైనా చెప్తున్నా, హర్యానాకు రండి. హర్యానాకు వచ్చి ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నాయి గేదెలు, ఎట్లా ఏ రేట్లలో ఉన్నాయి. ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా అంత రైజ్ ఉంటుంది మార్కెట్ ఎప్పుడు. సో మనకి 2-3 గేదెలు రావండి. చాలామంది 2-3 గేదెలు అడుగుతూ ఉన్నారు. హర్యానాకి వెళ్ళి 10 గేదెలకు ఒక బండి వస్తుంది, లేకపోతే ఇద్దరు కలిసి 5 తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.